సో సిఎస్ఎస్ obviously cascaded style sheets. కానీ ఎందుకు సిఎస్ఎస్, వై డు వి నీడ్ సిఎస్ఎస్, వై డు వి నీడ్ స్టైలింగ్ అని అంటే, స్టైలింగ్ అనేది కేవలం సిఎస్ఎస్ తోటి చేయొచ్చు అనేం లేదు. స్టైలింగ్ కెన్ బి అప్లైడ్ త్రూ ఇన్లైన్ స్టైల్స్ ఆర్ మీరు ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా సిఎస్ఎస్ లోని పార్ట్సే, బట్ వై ఇట్ ఈస్ కాల్డ్ క్యాస్కేడెడ్ అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తున్నా, తర్వాత చెప్తాను. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ గురించి చెప్పాలనుకుని నేను ఇలా వచ్చాను. సో యూ కెన్ అప్లై స్టైల్స్ విత్ సిఎస్ఎస్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. సో వాటిని మనం ఎలాగ డిఫరెన్షియేట్ చేసుకుంటాము అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. దీని లోపలకి వెళ్లే ముందు ఐ జస్ట్ వాంట్ ద ఫ్లో. యా, so CSS specifications with W3C, CSS syntax and terminology, CSS values and units, okay, the color and property. ఇలాగా మనకి చాలా ఇండివిజువల్ పాయింట్స్ ఉన్నాయి, బట్ మనము ఎంట్రీ లెవెల్లో ఒకసారి ఆలోచిద్దాం. సో మనం కోర్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. తర్వాత బాక్స్ మోడల్, టైపోగ్రఫీ, లేఅవుట్స్లోనే ఫ్లెక్స్ బాక్సెస్, గ్రిడ్స్, తర్వాత అడ్వాన్స్డ్ సెలెక్టర్స్, తర్వాత రెస్పాన్సివ్నెస్, ఇవి మనకు తెలియాలి. ఓకే, పాయింట్ నెంబర్ 1, సిఎస్ఎస్ డెవలపర్స్ అంటే రియాక్ట్ అయినా సరే మీకు సిఎస్ఎస్ ఖచ్చితంగా రావాల్సిందే. దీంట్లో ఏ ఎస్కేప్ లేదు. నాకు సిఎస్ఎస్ రాదు అని అంటే కుదరదు. ఓకే, ఐల్ టెల్ యూ వన్ థింగ్. ఐ హ్యావ్ అ ఫ్రీలాన్స్ వర్క్ హూ కెన్ పే అరౌండ్ 70,000 to 80,000. ఓకే, 50,000 to 60,000 వరకు పే చేయగలరు అనుకుందాం. 50,000 to 60,000 వరకు పే చేసిన ఒక అతనికి సిఎస్ఎస్ రాకపోవడం వల్ల హీ లాస్ట్ దట్ 50,000. లిటరలీ అతనికి సిఎస్ఎస్ వచ్చి ఉండుంటే హీ కుడ్ హ్యావ్ డన్ దట్ వర్క్ ఈజీలీ. సిఎస్ఎస్ వర్క్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, మరి చెయ్యాల్సి వస్తుంది. సో దాన్ని ఆలోచించాలి. మీరు మాస్టర్ అయిపోవడానికి మీకు 6-7 months పడుతుంది, బట్ యూ గైస్ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్ ఫర్ దిస్. ఓకే, థ్యాంక్ యూ. కాకపోతే సిఎస్ఎస్ మీద మీ ఫోకస్ అనేది పెట్టండి, చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా రియాక్ట్ డెవలపర్స్ హూ హ్యావ్ గుడ్ సిఎస్ఎస్ డెఫినెట్లీ హ్యావ్ ఎ బెటర్ ఎడ్జ్ ఇన్ ద టీమ్. మీకు వచ్చిన సిఎస్ఎస్ బాగా వచ్చింది అని అంటే మాత్రం మీకు మంచి ఎడ్జ్, మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, యా. సో ఐ జస్ట్ వాంట్ టు గో విత్ సో ఇన్ని రోజులు ఇక్కడ రాసాము, ఇప్పుడు కోడ్ ఇక్కడ రాస్తాం. కాకపోతే కోడ్ ఇక్కడ రాయడం పక్కకు పెట్టేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ పేజెస్లో కూడా, నార్మల్ HTML ప్రోగ్రామ్స్లో కూడా కోడ్ ఎలా రాయాలో తెలియాలి మనకి, ఆబ్వియస్గా తెలియాలి. సో నో విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయాలి. సో ఈ పర్టికులర్ ఫోల్డర్లో నేను విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తున్నాను, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ వేర్ టు రైట్ అండ్ వాట్ టు రైట్. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ రాసేయడం వల్ల మీకు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు, అంటే తెలియాల్సినవి కొన్ని తెలియదు, అందుకని నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, సో జనరల్గా మనం ఒక ఫోల్డర్ లోపల HTML కోడ్ సపరేట్గా
సిఎస్ఎస్ సపరేట్గా, జావా స్క్రిప్ట్ సపరేట్గా రాసుకుంటాం కదా. సో ఇప్పుడు ఇలా ఉంటుంది మన ఫోల్డర్. ఆ ఫోల్డర్లో ఫస్ట్ index.html అను లేకపోతే మై పేజ్.html మీ ఇష్టం. ఒక HTML పేజ్ అయితే క్రియేట్ చేస్తారు. ఓకే, క్రియేట్ చేసినప్పుడు లెట్ us do this HTML. ఇప్పుడు హెడ్ సెక్షన్ అవసరం. హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్. ఇప్పుడు ఈ హెడ్ సెక్షన్ లోపల మనం ఏం చేయాల్సి ఉంటుంది అండ్ ఈ బాడీ సెక్షన్ లోపల ఏం చేయాల్సి ఉంటుంది. రైట్ అండి. ఇప్పుడు మన దగ్గర ఒక H1 అనే ఎలిమెంట్ ఉంది. ఆ H1 అనే ఎలిమెంట్ లోపల సంథింగ్ ఈజ్ రాంగ్. H1 ఎలిమెంట్ లోపల హలో VLR ట్రైనింగ్ సేవ్ చేశాను. ఓకే, సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. హలో VLR ట్రైనింగ్ ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీనికి స్టైల్ అప్లై చేయాలంటే ఎలా అప్లై చేయొచ్చు, రైట్? సో దానికోసం మనము ఈ H1 ఎలిమెంట్లోనే స్టైల్ అనే అట్రిబ్యూట్ లోపల ఒక స్టైల్ అనే అట్రిబ్యూట్కి డబుల్ కోట్స్లో మనం కొన్ని వాల్యూస్ని ఇవ్వచ్చు. లైక్ కొన్ని ప్రాపర్టీస్ని మనము మెన్షన్ చేస్తూ దానికి కొన్ని వాల్యూస్ ఇస్తే ఆటోమేటిక్గా స్టైల్ అనేది అప్లై అవుతుంది. విజువల్ స్టూడియో కోడ్ కనుక ఓపెన్ చేస్తే మీకు ఈ సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఓకే, సో లెట్ మీ అప్లై ద కలర్, సారీ లెఫ్ట్ కాదు, కలర్ యాజ్ క్రిమ్సన్. ఇదేంటి సార్ అని అంటే ఒక కలర్ పేరు అది అంతే. సో సేవ్ చేసి అవుట్పుట్ చూసుకుంటే మనం హలో VLR ట్రైనింగ్ అని ఈ కలర్లో కనుక ఇలాగ కనుక డైరెక్ట్గా స్టైల్ని కనుక అప్లై చేస్తే, ఈ అంటే ఎలిమెంట్ లోపల మనం స్టైల్ని కనుక అప్లై చేసేస్తే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్లైన్ స్టైలింగ్. ఇలా చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్లైన్. ఆ లైన్లోనే స్టైల్ చేయడం. సపోజ్ దీనివల్ల మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబ్లం? నాకు నా పేజ్లో చాలా H1s ఉన్నాయి. ఆ H1s అన్నిటికీ కూడా నేను ఆ కలర్ అప్లై చేయాలనుకుంటే నేను ఏం చేయొచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హలో VLR ట్రైనింగ్ ఒక H1 లోపల వెల్కమ్ టు VLR, వెల్కమ్ టు CSS అని పెట్టాను. తర్వాత ఏదో పారాగ్రాఫ్ ఉంది, తర్వాత మళ్ళీ ఇంకొక H1 వచ్చింది. ఈ H1 లోపల CSS ఈజ్ అమేజింగ్ అని రాశాను. ఇప్పుడు ప్రతి H1కి నేను ఇక్కడ అంటే ఎలా చేయొచ్చు? సో ప్రతి కాంపోనెంట్లో ప్రతి H1 ఎలిమెంట్లోకి వెళ్ళి నేను ఇలాగా పేస్ట్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ రిపిటేషన్ ఆఫ్ ద కోడ్ విచ్ షుడ్ బి అవాయిడెడ్. ఓకే, దీంట్లో ప్రాబ్లం లేదు, నా ఇష్టం సార్, నాకు ఓపిక ఉంది, నేను రాసుకుంటాను, మీకేంటి మధ్యలో? నో ప్రాబ్లం అమ్మా, మీరు రాసుకోండి, నాకే ఇబ్బంది లేదు. కాకపోతే సపోజ్ రేపు పొద్దున్న మన లోగో చేంజ్ చేసినప్పుడు లేకపోతే ఏదో చేంజెస్ జరుగుతూ ఉంటాయి మన వెబ్సైట్లో, అప్పుడు ఆటోమేటిక్గా ఒక చిన్న మెయిల్ వస్తుంది అనమాట, ప్లీజ్ చేంజ్ ఆల్ H1s ఇంటూ లైట్ బ్లూ కలర్ అని. మీకు అర్థమవుతుందా? ప్లీజ్ చేంజ్ ఆల్ ద H1s ఇంటూ లైట్ బ్లూ కలర్ అని. అప్పుడు మన ఫ్రెండ్స్లో ఒకళ్ళు ఏం చేస్తారు అని అంటే లోపలికి పోయి ఇక్కడ Ctrl F అని కొట్టి దీంట్లో రీప్లేస్ అనే ఆప్షన్ వెతుక్కుంటారు. ఫైండ్ ఏంటి, క్రిమ్సన్
దీంట్లో స్టీల్ బ్లూ రీప్లేస్ విత్ స్టీల్ బ్లూ అని ఇంకొక కలర్ ఉందన్నమాట, దాంతో రీప్లేస్ చేయండి అని చెప్తారు. అన్నిటికీ రీప్లేస్ చేయండి. చాలా బాగుంది, అవుతుంది. అవ్వలేదు అని నేను చెప్పట్లేదు, అయిపోద్ది. అరే ఇట్లా అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకేంటి మీకు అయిపోయింది కదా, మేము వెళ్ళిపోతాం కదా ఈ రోజుకి. ఆగండి ఆగండి ఆగండి, వెరీ గుడ్, ఇలా కూడా చేసుకోండి, తప్పేం లేదు. కానీ క్రిమ్సన్ అనే కలర్ కేవలం అదొక్కటే చోట పెట్టారన్న రూల్ లేదు కదా, వేరే ప్లేసెస్ లో కూడా క్రిమ్సన్ ఉండొచ్చు కదా, అది కూడా రీప్లేస్ అయిపోతుంది, మనకు తెలియని కూడా తెలియదు. రైట్, ఓకే. చక్కగా మనం అప్లోడ్ చేసేస్తాము, మనం అనుకోని కూడా అనుకోము, అరే క్రిమ్సన్ అనే కలర్ రీప్లేస్ అయిపోయింది అన్ని చోట్ల. మీరు 2-3 టెస్ట్లు చేసుకుని చూసుకుంటారు, వర్క్ అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోతా ఉంటారు. ఆ దారిలో ఫోన్ వస్తుంది, H1s అన్ని చేంజ్ అయితే అయినాయి, కానీ ఇక్కడ ఇవి కూడా ఎందుకు మారిపోయినాయి, ఇక్కడ ఈ పారాగ్రాఫ్లు మారిపోయినాయి, అవి మారిపోయినాయి, ఇవి మారిపోయినాయి, వాట్ హ్యాపెండ్, అర్జెంట్ గా ఫిక్స్ చెయ్యాలంటారు. దేర్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనకున్న క్లాస్లో ఇట్లాంటి జరిగిన కేసులు చాలా ఉంటాయి. ఓకే, మనకు చెప్పరు కానీ అట్లా చాలా చేసి ఉంటారు వాళ్ళు. ఓకే, ఎస్. సో ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మనకి కొన్ని కామన్ ప్రాక్టీసెస్ ఉంటాయి. కామన్ ప్రాక్టీసెస్ అంటే మనం ఏం చేయాలి, అలాగా తప్పులు రాయకుండా ఉండాలంటే మనం ఎలా ఆలోచించాలి అని అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, థంబ్ రూల్. ఇది థంబ్ అనమాట, ఇంకో ఫిక్స్ ఇది. మీరు ఎక్కడ రిపీటెడ్గా కోడ్ రాస్తున్నా మీరు తప్పు చేస్తున్నారని ఫిక్స్ అయిపోండి. మీరు ఎక్కడైనా రిపీటెడ్గా రాస్తున్నామనే ఫీలింగ్ వచ్చిందని అంటే, సేమ్ థింగ్ మనం రిపీట్ చేస్తున్నామనే ఫీలింగ్ మీకు ఎప్పుడు వచ్చినా సరే, దాన్ని ఏదైనా బెస్ట్ ప్రాక్టీస్ ఉందేమో చూసుకోండి. ఓకే, సో వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్, ఇట్లా కాకుండా దాన్ని బెస్ట్ ప్రాక్టీస్ ఏం చేస్తే బాగుంటుంది. ఓకే, చూద్దాం. దానికోసం మనకి ఉన్నది ఏంటి అని అంటే, ఇంటర్నల్ ఆర్ ఎంబెడెడ్ స్టైలింగ్. ఎలాగ చేస్తాం సార్ మనం అని అంటే, ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ హెడ్ సెక్షన్లో స్టైల్ అని ఒక ఎలిమెంట్ లోపల మనము స్టైలింగ్ని ఇలాగ అప్లై చేయొచ్చు. ఎలాగంటే, సపోజ్ ఇప్పుడు మీరు H1 అనే ఎలిమెంట్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనుకోండి, మీరు ఇలా రాయాల్సి ఉంటుంది, H1, సారీ గైస్ కనపట్లేదు, H1. సార్ దీనికి ముందు డాట్లు కానీ హ్యాష్లు కానీ ఏముండవు, H1 ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, ఇమ్మీడియట్గా పక్కనే, మీరు ఇంకొక 10 కిలోమీటర్ల తర్వాత కాదు, H1కి పక్కన ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెట్టి లోపల ప్రాపర్టీస్ని ఇందాక ఎలాగైతే అప్లై చేసామో అలాగే చేయండి. దట్ ఈస్ కాల్డ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు టొమాటో అండ్ సెమీకాలన్. ప్రతి ప్రాపర్టీ అండ్ వాల్యూ ఈ రెండు ఇచ్చేసిన తర్వాత మీరు సెమీకోలన్ పెట్టి, సరే నాకు ఈ కలర్స్ రావు కదా, నాకు ఈ గుర్తుండవు, అరే నేను ఊరికే మీకు ఈ కలర్స్ చూపిస్తున్నాను అంతే, మీరు ఎలాగ కలర్స్ అప్లై చేయాలో కూడా చెప్తాను నేను. అండ్ దానికి నెంబర్ వచ్చేస్తుంది మీకు, యాక్చువల్గా ఆ నెంబర్సే అప్లై చేయాల్సి ఉంటుంది, మీ ఇష్టం వచ్చినట్టు కలర్లు పెట్టడానికి కుదరదు. సో మెయిన్గా స్టైల్ అనే ఎలిమెంట్ లోపల ఒక H1 అంటే మీరు తీసుకున్న ఎలిమెంట్ని బేస్ చేసుకుని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సేవ్ అండ్ రీఫ్రెష్ ద పేజ్. ఇప్పుడు మన పేజ్లో ఉన్న అన్ని H1 ఎలిమెంట్స్కి టమాటా కలర్ మారిపోయింది. రైట్, ఇప్పుడు సపోజ్ రేపు పొద్దున ఈ టమాటా కలర్ నుంచి వేరేది ఏదైనా మార్చమని చెప్పారనుకోండి, అప్పుడు ఏంటి అని అంటే మనం జస్ట్ చాలా సింపుల్గా ఈ స్టైల్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఇండియన్ రెడ్ అని ఇంకొక కలర్ ఉంది, దాంట్లోకి మారుస్తాం. చాలా చిన్న చేంజ్ ఏ ఉంటుంది ఇది, ఇదిగోండి ఇది ఇండియన్ రెడ్ అన్నమాట. ఈ రకంగా మనము ఒక సపరేట్ స్టైల్ ఎలిమెంట్లో మనం స్టైల్ని రాసుకోవచ్చు. దిస్ కమ్స్ అండర్ ఇంటర్నల్ స్టైలింగ్ ఆర్ ఎంబెడెడ్ స్టైలింగ్. ఓకే, రైట్, ఇది చాలా బాగుంది. మనము ఇంకా విచ్చలవిడిగా మన వెబ్సైట్ని మనం డెవలప్ చేసేసుకుని మనం రిలీజ్ చేసేస్తాం. ఎవరికో ఈ వెబ్సైట్ బాగా నచ్చింది, సేమ్ స్టైలింగ్ వాళ్ళకు కూడా కావాలనిపించింది, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి అని అంటే, ఈ స్టైల్ షీట్లో ఉన్న ఈ స్టైల్ పార్ట్లో ఉన్న కోడ్ అంతా కాపీ చేసి వాళ్ళు ప్లేస్లో కూడా ప్లేస్ చేసుకోవాలి. అలా కాకుండా ఈ కాపీలు పేస్ట్లు కాకుండా
మనం సపరేట్ ఫైల్లో ఈ పర్టికులర్ వర్క్ని రాయలేమా అంటే రాసుకోవచ్చు. వితౌట్ స్టైల్ ఎలిమెంట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అని అంటే ఇక్కడ చూడండి, పక్కన నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టైల్స్ డాట్ సిఎస్ఎస్. మీరు స్టైల్ షీట్ ఫైల్ ఏది రాసినా సరే డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్స్ నేమ్ తోటి సేవ్ చేయాల్సి ఉంటుంది. స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ అని పెట్టి దీంట్లో నేను ఈ H1 పెట్టాను. జస్ట్ ఫర్ ద చేంజ్ టీల్ అని ఒక కలర్ ఉంది, ఆ కలర్ అప్లై చేస్తాను. ఇప్పుడు అన్నిటినీ సేవ్ చేయాలి, అన్నిటినీ ఒకటేసారి సేవ్ చేయాలి అంటే దానికోసం మీరు ఇక్కడికి వెళ్ళండి. యాక్చువల్గా Ctrl+KS అని టైప్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఐ నో దట్. వెయిట్ ఎ మినిట్, వీళ్ళకి ఊరికే చూపిస్తున్నాను. సేవ్ ఆల్, ఇదిగోండి సేవ్ ఆల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. సో దీన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది, లేదా Ctrl+K పెట్టి తర్వాత ఇమీడియట్గా ఎస్ అని సేవ్ చేయండి. ఓకే, ఎనీవేస్ గైస్, చలో ఇప్పుడు సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేయగానే నాకు మళ్ళీ బ్లాక్ కలర్లో వచ్చేసింది. బ్యాక్ టు బేసిక్స్. అదేంది, ఇది పక్కనే పెట్టాను కదా, దాన్ని యాక్సెస్ చేసుకోదా ఇది అని అంటే చేసుకోదు. సో అలాగా స్టైల్ షీట్స్ని సపరేట్గా రాసుకున్నప్పుడు దయచేసి స్టైల్ షీట్స్లో స్టైల్ ఎలిమెంట్ వాడకండి. స్టైల్ షీట్లో ఓన్లీ స్టైల్స్ మాత్రమే యూజ్ చేయండి. మరి స్టైల్ షీట్స్ని మనం సపరేట్ పేజ్లో రాసుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలి మనం అంటే, దానికోసం LINK లింక్ అనే ఒక ఎలిమెంట్ ఉంది. ఆ లింక్ ఎలిమెంట్ లోపల లింక్ REL అని ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఫస్ట్ దీన్ని మెన్షన్ చేయాలి మీరు. REL అనే అట్రిబ్యూట్ని మెన్షన్ చేయకపోతే మీకు తెలియదు దాంట్లో ఏం అంటే అది ఏంటి అనేది దానికి అర్థం కాదు. కాబట్టి REL స్టైల్ షీట్ అని మనం మెన్షన్ చేయాలి. స్టైల్ షీట్, దెన్ REL is equal to style sheet. Then you have to say something like, ఇప్పుడు నెక్స్ట్ href is equal to styles.css. ఇక్కడ మనము అడ్రస్ ఇవ్వాలి, అంటే దాని ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు నా ఫైల్ నేమ్, ఎందుకంటే రెండు ఒకటే ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి, లేకపోతే ఏం చేయాలో కూడా చూపిస్తాను. సో దాని పేరు వచ్చేసి styles.css. సో ఐ హ్యావ్ మెన్షన్డ్ ఇట్ యాజ్ styles.css. ఓకే, సో ఇలాగా మనం లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అన్నిటినీ సేవ్ చేయడం Ctrl+KS చేసేసి, ఇఫ్ ఐ రిఫ్రెష్ ద పేజ్, నౌ యూ కెన్ సీ ద స్టైల్ ఫైల్ గాట్ అప్లైడ్ టు దిస్ థింగ్. సో మీరు అదే పేజ్లో స్టైల్ రాసుకోవాలి అని అంటే, ఇంటర్నల్ స్టైలింగ్ అని ఎంబెడెడ్ స్టైలింగ్ అని చేయాలి అని అంటే స్టైల్ అనే అట్రిబ్యూట్స్ ఎలిమెంట్ సరిపోతుంది. అదే మీకు పక్కన వేరే పేజ్లో కనుక మీ స్టైల్ షీట్ ఉంటే దాన్ని మనము మన పేజ్లో ఎంబెడ్ చేసుకోవాలంటే మాత్రం యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ లింక్ ట్యాగ్. ఇంకొక దానికోసం కూడా అవసరం అవుతుంది. విల్ సీ దట్ లేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ ఎలిమెంట్ ని యూజ్ చేసే మనము ఈ స్టైల్ షీట్ ని యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇది చాలా ఫండమెంటల్ గా అడుగుతారు మిమ్మల్ని. ఓకే, లింక్ ట్యాగ్ ఎందుకు అని అంటే, ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లింక్ ట్యాగ్ ఎందుకు అని అడగగానే ఫస్ట్ ఇచ్చే ఆన్సర్ ఏంటి అని అంటే, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ని మనము మన పేజ్లో, వెబ్ పేజ్, HTML పేజ్లో లింక్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు అని చెప్పగలుగుతారు ఎక్స్పీరియన్స్ పీపుల్. ఇన్ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఏం చేస్తారంటే, లింక్ ట్యాగ్ మనము లింకింగ్ కోసం యూజ్ చేస్తామండి అంతే. అక్కడ ఆ ఒక్క మాటతో రెండు చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు మనం. ఆ ఇంటర్వ్యూ అయిపోయినట్టే ఇంకా అక్కడికి. సో మీ ఎంఫసిస్ దేని మీద ఉంది అనే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే. ఓకే, సో లింక్ ఎలిమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లింకింగ్ అదర్ పేజెస్. ఓకే,
లింకింగ్ అదర్ సిఎస్ఎస్. దీన్ని ఇంకొక చోట ఎక్కడ యూజ్ చేస్తాము సార్ అని అంటే, లింక్ ఎలిమెంట్ కెన్ క్రియేట్ బేస్ యూఆర్ఎల్. అంటే మీరు సపోజ్ మీ పేజ్లో చాలా సార్లు పెద్ద పెద్ద యూఆర్ఎల్, కామన్ యూఆర్ఎల్ని మీరు చాలా సార్లు యూజ్ చేస్తున్నప్పుడు ఆ కామన్ యూఆర్ఎల్కి ఒక బేస్గా పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఈ ఒక బేస్ యూఆర్ఎల్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో సార్ అన్నెసెసరీ ఇప్పుడు ప్రస్తుతానికి అది నేను రౌటింగ్ చెప్పినప్పుడు మీకు చూపిస్తాను, రియాక్ట్ రౌటింగ్ చూపించినప్పుడు. బట్ హియర్ యూ ట్రై టు అండర్స్టాండ్ ఓన్లీ దిస్ మచ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ వాట్ లింకింగ్ ఎక్స్టర్నల్ ఫైల్స్. ఓకే, లింకింగ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్స్. రైట్ సార్, ఇంకా నేను సిఎస్ఎస్ ఏంటి అని అంటే చెప్పలేదు, సిఎస్ఎస్ లో క్యాస్కేడింగ్ అంటే ఏంటని చెప్పలేదు. ఐ విల్ టీచ్ యూ, డోంట్ వరీ. ముందైతే మనం ఈ ఎలిమెంట్స్ ని సపరేట్ గా రాసుకునే దాన్ని ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఐ డోంట్ వాంట్ టు లింక్ ఇట్ రైట్ నౌ. నేను ప్రస్తుతానికి ఈ లింకింగ్ అనే కాన్సెప్ట్ లేకుండా డైరెక్ట్ గా ఇదే ఫైల్లో రాసుకుంటున్నాను. ఓకే అండి, ఇలాగ మనకి ఒక ఎలిమెంట్ ని పట్టుకుని దానికి ఒక స్టైల్ ఎలిమెంట్ లో ఎలాగ అప్లై చేయాలి అనేది తెలుసుకున్నాం. రైట్, తెలుసుకున్న తర్వాత ఏమేమి ఎలిమెంట్స్, ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయి మనకి, ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవడం అనేది ఒక పద్ధతి. అంటే ఏంటి, కలర్, ఫాంట్ సైజు, బోల్డ్, అదే దాన్ని ఏమంటారంటే ఫాంట్ వెయిట్ అంటాం, ఫాంట్ స్టైల్. ఇవన్నీ మీరు ఎన్ని చూసినా ఎన్ని చేసినా అది మీరు గుర్తుపెట్టుకోవడం ఇంపాసిబుల్. యు కీప్ ఆన్ అప్లయింగ్ ఇట్. ఓకే, మీరు అప్లై చేయడమే మన మెయిన్ పాయింట్. ఓకే, దానికంటే మెయిన్గా ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ కంటే కూడా మనము ఇండివిజువల్గా తెలుసుకోవాల్సి ఉంటుంది, సపరేట్గా. ఓకే, నేను సపరేట్గా ఇస్తాను, నా ఫ్లో వేరుగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఫాలో అయ్యేది బుక్స్ ఫాలో అవుతాను మెయిన్గా. నేను బుక్స్ ఫాలో అవుతూ ఉంటాను. ప్రాబబ్లీ ఇక్కడ లేనట్టుంది. I'll show you that book. CSS ఉంటుంది. బిగినింగ్ సిఎస్ఎస్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. దిస్ ఈస్ మై ఫేవరెట్. ఓకే, చాలా ఓల్డ్ బుక్. ఇన్ఫ్యాక్ట్ ఇది సిఎస్ఎస్ 3 స్టార్టింగ్లో రిలీజ్ చేసిన బుక్ ఇది. సో ఈ బుక్లో మీకు చాలా కరెక్ట్ ఫ్లో అని కాదు కానీ చాలా ఫ్లో ఇచ్చాడు. ఓకే, సో ఫస్ట్ బేసిక్ సెలెక్టర్స్ నుంచి స్టార్ట్ చేశాడు. తర్వాత స్పెసిఫైయింగ్ సైజెస్, కలర్స్ అండ్ ఫైల్స్. తర్వాత వర్కింగ్ విత్ టెక్స్ట్, స్టైలింగ్ టెక్స్ట్, ఫాంట్స్ని ఎక్స్టర్నల్గా ఫాంట్స్ని ఎలా చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ద బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ పేజ్ లేఅవుట్ గురించి వెళ్ళిపోయాడు అనమాట. పేజ్ లేఅవుట్ అంటే ఏంటి, ఇక్కడ అసలు ఫస్ట్ థింగ్ స్టార్ట్ అవుతుంది, అండర్స్టాండింగ్ ద బాక్స్ మోడల్. ఇక్కడి నుంచి మీకు లాజికల్గా ఉంటుంది అనమాట. సో లాజికల్ కాన్సెప్ట్స్ ఇన్ ద సిఎస్ఎస్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. ఓకే, ఫస్ట్ పాయింట్, ఇండియాలో అంటే సిఎస్ఎస్ డెవలప్ చేసే వాళ్ళని ఒక రకంగా చూస్తున్నారు. అంటే రకంగా చూడడం అంటే ఏంటి, రియాక్ట్ రాకపోతే మనకు వేస్ట్, వెబ్సైట్లు నువ్వు సిఎస్ఎస్ డెవలపర్ మాత్రమే అన్నట్టు చూస్తున్నారు. బట్ యూకేలో అలా ఉండదు. కొన్ని కంట్రీ, స్వీడన్ ఇట్లాంటి, యుఎస్లో కూడా చిన్న చీప్ ఉంది సార్. దట్ ఈజ్ ఆల్సో ఏ లాజికల్ థింగ్. ఓకే, సో మీరు ఎప్పుడు కూడా మీరు ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీలో పనిచేస్తూ సిఎస్ఎస్ని గుర్తించండి అని అంటే గుర్తించలేరు వాళ్ళు. అది కాదు, అక్కడ కాదు. మీరు చేసే పని, మీరు చేసే వర్క్ చేసే ప్లేస్ మీరు మార్చుకోవాలి. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి, జనరల్గా అవి అంత బయటకు రావు, అఫ్ కోర్స్ అంత అన్ని జాబ్స్ బయటకు రావు. కానీ మీరు చేసే ప్లేస్, నాకు సిఎస్ఎస్ అంటే చాలా ఇష్టం అండి, నేను సిఎస్ఎస్ని చేస్తూ చాలా గొప్పదాన్ని అయిపోవాలనుకుంటున్నాను అంటే మీరు చేయాల్సిన పని వేరే ప్లేస్లో ఉంటుంది. ఎట్లాంటి ప్లేసెస్లో సార్ అంటే వాళ్ళు థీమ్స్ డెవలప్ చేస్తారు.
థీమింగ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థీమ్ ఫారెస్ట్ అని కానీ, లేకపోతే కొన్ని చాలా ఇంపార్టెంట్ యూఎక్స్ డిజైనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్లో కూడా మీకు సిఎస్ఎస్ సపరేట్ టీం ఉంటుంది. ఈవెన్ ఫేస్బుక్లో కూడా సిఎస్ఎస్కి సపరేట్ టీం ఉంటుంది. సో అదేమి అంత తక్కువ జాబ్ కాదు. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్తో పాటే మీరు వర్క్ చేసుకోవాలి నా లైఫ్ లాంగ్ అని అంటే దానికి కూడా జాబ్స్ ఉన్నాయి. అది లేదు అని అనుకోవడం చాలా తప్పు. జావా స్క్రిప్ట్ కొద్దిగా నేర్చుకోవాలి డెఫినెట్గా. జేక్వెరీ జావా స్క్రిప్ట్ కూడా రావాలి, యానిమేషన్స్ తెలియాలి, ఇవన్నీ చేయాలి. ఓకే, కానీ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దట్. అండ్ సెకండ్ పాయింట్, దయచేసి దాన్ని ఎంతసేపు రాయాలి సిఎస్ఎస్ అని మాత్రం అనుకోకండి. నేను చాలా మంది డెవలపర్స్ని చూశాను, అది నా వే ఆఫ్ రైటింగ్ కాదు, నేను అంత కంఫర్టబుల్ కాదు సిఎస్ఎస్లో అంటే నేను ఒప్పుకోను. నా టీంలో నేను అలా ఉంటే నేను ఒప్పుకోను. ఓకే, యా అఫ్ కోర్స్ కొంతమంది చాలా తొందరగా చేస్తారు, నేను చాలా లేట్గా. నేను పర్సనల్గా నేను టైం తీసుకుంటాను. ఓకే, కానీ నాకు ఇస్తే నాకు ఏదైనా వర్క్ వచ్చినా నా ఓన్ వర్క్ నేను నా ఓన్ కోడ్ నేనే రాసుకుంటాను, సిఎస్ఎస్ది కానీ ఎస్సిఎస్ఎస్ది కానీ. సో డెఫినెట్గా మీరు దాన్ని పక్కకు పెట్టడానికి లేదు. ఓకే, పాయింట్ నెంబర్ 1. నేను ఒక 2 రోజులు తక్కువే చెప్తాను మీకు. ఓకే, మేబీ నెక్స్ట్ 2-3 డేస్ మాత్రమే ఉంటుందేమో సిఎస్ఎస్. బట్ మీరు అలా తీసుకోవడానికి లేదు. యూ డోంట్ హ్యావ్ దట్ లివరేజ్. మీరు మాత్రం మొత్తం చదవాల్సిందే, అన్నీ చేయాల్సిందే. సరే, ఇన్ని గుర్తుపెట్టుకోకండి. అలా గుర్తుపెట్టుకోవడం అనుకోవడమే పెద్ద ప్రాబ్లం. గుర్తుపెట్టుకోకండి, కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ ఇట్. ఏదో ఒకటి తీసుకుని దాన్ని ఇన్స్పిరేషన్గా కీప్ ఆన్ లుకింగ్ ఇన్ టు దీస్ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్. నేను 2 వెబ్సైట్స్ చెప్తాను. ఒకటి bootstrapmade.com ఒక వెబ్సైట్ ఉంది. సో దీంట్లో చాలా థీమ్స్ అంటే మన టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్స్ని ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకోవాలి. దట్ షోస్ ద ఇన్స్పిరేషన్ అన్నమాట. ఈ యానిమేషన్స్ గురించి ఎక్కువ ఆలోచించబాకండి. సపోజ్ ఇప్పుడు హోమ్, అబౌట్ అస్, సిరీస్, సర్వీసెస్ ఇలా రావాలంటే ఎలాగా, ఇదేదో లైన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చింది, ఇంత బాగా డిస్ప్లే చేయాలంటే ఎలా చేయాలి, నేను ఎలా ఆలోచిస్తే నాకు కంటెంట్ ఇలా డిస్ప్లే అవుతుంది, నా బటన్ ఇలా డిస్ప్లే అవుతుంది, లేకపోతే నా కోడ్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఎస్, దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని దీంట్లోంచి మనం స్టార్ట్ చేయాలి. దీనికి అర్థం చేసుకోవడానికి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదొకటి. తర్వాత మీరు ఫాలో అవుతాను అని అంటే థీమ్ ఫారెస్ట్. సో దీంట్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రియేటివ్ ప్లేస్, థీమ్ ఫారెస్ట్ అనేది. సో దీంట్లో మీరు రకరకాల టెంప్లెట్స్ని మీరు చూడొచ్చు. ఇవన్నీ పెయిడ్. సో ఇలా ఒక టెంప్లెట్ తీసుకుని మనము దీంట్లో ఉన్నవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని మీరు ఫీల్ అవ్వాలి. ఓకే, ఇలా ఉంది, ఓకే దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం, ఇలా బాక్సెస్ డిస్ప్లే కావాలంటే ఎలాగా, ఇలా కంటెంట్ డిస్ప్లే కావాలంటే ఎలాగా, ఇలా లెఫ్ట్ సైడ్ రావాలి, రైట్ సైడ్ రావాలి, ఇలా ఒకదాని కింద ఒకటి రావాలంటే ఏం చేయొచ్చు, ఒక కంటెంట్ని ఇలా డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి, ఇలా డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి. ఇలా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుని కాన్స్టెంట్గా కూర్చొని చేస్తూ ఉండాలి. ఓకే, ఫ్రెషర్స్కి చెప్తున్నాను ఇదంతా. సో మీరు డైరెక్ట్గా దీని లెవెల్కి వెళ్ళకండి. ప్లీజ్ గో త్రూ దిస్ బూట్స్ట్రాప్. నేను ఇస్తాను, కొన్ని టెంప్లెట్స్ ఇస్తాను, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేకపోతేనంటే మీకు బూట్స్ట్రాప్ ఫ్రీ టెంప్లెట్స్. సరే, ఈ బూట్స్ట్రాప్ ఎవరు అని అంటే వస్తున్నా, ప్రతిదానికి కంగారు పడిపోతే కుదరదు. getbootstrap.com మనకి కొన్ని థీమ్స్ ఉంటాయి. ఇవి కాదు, ఇవి టూ మచ్. నా ఉద్దేశం అది కాదు. ఇవి ఓకే, ఇవి ఎలాగో చేయొచ్చు, ఇది కాదు. మీకు ఫౌండేషన్ కోసం ఇవ్వడానికి
ఇది నేను అంటుంది. ఫౌండేషన్ కోసం మీకు హెడర్స్ ఎగ్జాక్ట్లీ ఇలాగ హెడర్స్ రావాలంటే మనం ఎలా చేయొచ్చు? హెడర్స్ ఇలా డిస్ప్లే కావాలంటే మనం డబుల్ హెడర్ కావాలంటే ఎలా రాయవచ్చు? సరిగ్గా సరిపోతుంది ఇది. మీరు ఇలాగా మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మీరు హెడర్స్ తర్వాత హీరోస్ అంటే ఒక మెయిన్ పేజ్ని మెయిన్ కంటెంట్ని డిస్ప్లే చేయడానికి ఈ రకంగా ఎలా డిస్ప్లే చేస్తాం, ఇలా కావాలంటే ఎలా చేస్తాం, ఇలా కావాలంటే ఎలా చేస్తాం. సో ఇవి మీరు మీ ఫ్లో కనుక వీటిని చేయడానికి ఫీచర్స్ని డిస్ప్లే చేయాలి. ఫీచర్స్ని డిస్ప్లే చేయాలంటే ఒక కంటెంట్ని ఇలా డిస్ప్లే చేయాలంటే ఎలాగా. ఈ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. ఆ ప్రాసెస్, ఆ లాజికల్ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. అంతేగాని నేను రియాక్ట్ అంటే వస్తుంది. దీనికి కనీసం రోజుకి 2-3 hours స్పెండ్ చేయండి. జావా స్క్రిప్ట్ నేను చెప్తూ ఉంటాను కదా కంటిన్యూస్గా, కానీ డోంట్ ఫర్గెట్ టు ఇంప్లిమెంట్ దీస్ థింగ్స్. ఓకే గైస్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. కానీ మీరు దాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవి బేసిక్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బేసిక్ సెలెక్టర్స్. బేసిక్ సెలెక్టర్స్ అంటే ఏంటి? మనకు వెబ్ పేజ్ ఉంటే ఆ వెబ్ పేజ్లో మనం కేవలం ఎలిమెంట్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తామా? కేవలం ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటామా? డైరెక్ట్గా ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేస్తామా? ఇంకా ఏదైనా రకంగా ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోగలుగుతామా? ఓకే, వాటినే మనం సెలెక్టర్స్ అంటే ఆ సెలెక్టర్స్ని యూస్ చేసి సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డివిజన్ ఉంది. ఏదో కంటెంట్ ఇక్కడ రాస్తున్నాను ఊరికే. అలాగే ఇంకొక డివిజన్ ఉంది. నాకు అన్ని డివిజన్స్ వద్దు, ఈ డివిజన్ వేరుగా సెలెక్ట్ అవ్వాలి, ఈ డివిజన్కి నేను ఒక స్టైల్ అప్లై చేయాలి, ఈ డివిజన్కి నేను ఇంకొక స్టైల్ అప్లై చేయాలి. అప్పుడు ఎలాగా? దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు? సపరేట్గా ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు? దీనికి 2 అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి ఐడి ఈజ్ ఈక్వల్ టు మనం ఒక పేరు డివిజన్ 1. అలాగే ఇక్కడ కూడా ఇంకొక ఐడి ఉంది, ఐడి ఈజ్ ఈక్వల్ టు D2 అని. సో ఇప్పుడు ఈ ఐడి, దీనికి ఒక సపరేట్ యూనిక్ ఐడి ఉంది కాబట్టి ఆ ఐడిని యూజ్ చేసుకుని చేసుకోవచ్చా? ఐడిని యూజ్ చేసి చేయాలంటే #D1 అని అప్లై చేసి చేసుకోవచ్చు. సో దీంట్లో మనం ఏం చేయాలి? BORDER, బార్డర్ అని ఒకటి పెడుతున్నాను. జస్ట్ డోంట్ గెట్ వర్రీడ్. ఊరికే మీకు ఒక ప్రాపర్టీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. బార్డర్ ఈజ్ 2px సాలిడ్ అని రాయాల్సి ఉంటుంది, ఇలా రాయాల్సి ఉంటుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది? సార్ మీ కాన్సన్ట్రేషన్ దీని మీద కాదు, దీని మీద పెట్టాలి ఇప్పుడు. సో మనము ఒక ఎలిమెంట్ని దాని ఐడిని బేస్ చేసుకుని సెలెక్ట్ చేసి దానికి అప్లై చేయడం చేసినప్పుడు దాని అవుట్పుట్ ఇలా వస్తుంది. ఇదిగోండి, ఇవి 2 డివిజన్స్. ఫస్ట్ డివిజన్కి నేను బార్డర్ అప్లై చేశాను, సెకండ్ డివిజన్కి బార్డర్ అప్లై చేయలేదు. సో ఇండివిజువల్ ఐడిని బేస్ చేసుకుని కూడా మనము ఒక స్టైల్ని అప్లై చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్. లేదు D2కి సపరేట్గా రాయాలంటే D2కి కూడా సపరేట్గా రాసుకోండి, #D2. దీనికి నేను ఏం అప్లై చేద్దాం అనుకుంటున్నానంటే ఇంకొక డిఫరెంట్ బార్డరే, BORDER బార్డర్ 2px డాటెడ్. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ డివిజన్కి బార్డర్ డాటెడ్గా వస్తుంది, దీనికి బార్డర్ సాలిడ్గా వస్తుంది. ఇది డిఫరెన్స్. ఓకే రైట్. ఇప్పుడు ఈ ఐడీస్ తోటి కూడా మనం ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకుని దానికి స్టైల్ అప్లై చేస్తున్నాం. సరే ఇదేం మీకు కొత్త కాదు. మీరేమన్నా సెలెక్టర్స్ అనే వర్డ్ యూజ్ చేయగానే చాలా చాలా వర్రీ అయిపోకండి.
బేసిక్గా మీరు ఎంఎస్ వర్డ్లో కూడా ఒక స్టైల్ అప్లై చేయాలి ఒక కంటెంట్కి అంటే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామాటికల్గా సెలెక్ట్ చేసుకుంటున్నాం, రైట్? ఇలాగ సెలెక్ట్ చేసుకుని తర్వాత దానికి ఆ కంటెంట్ని అప్లై చేస్తున్నాం, గ్రాఫికల్గా కాకుండా ప్రోగ్రామాటికల్గా అప్లై చేస్తున్నాం. ఈవెన్ మీరు ఎంఎస్ వర్డ్లో కూడా బ్యాక్ ఎండ్లో ఈ ప్రోగ్రామ్స్ జనరేట్ అవుతాయి బేసిక్గా అయితే యాక్చువల్గా. ఓకే, సరే సరే. నెక్స్ట్ మరి ఐడీస్ అంటే ఓకే. ఇప్పుడు ఇలాంటి సపోజ్ సేమ్ బార్డర్ని నేను ఇంకొక డివిజన్ కూడా అప్లై చేయాల్సి వచ్చింది. నా దగ్గర ఇంకొక 4-5 డివిజన్స్ ఉన్నాయి. డివిజన్స్ అంటే డిఫరెంట్ కంటెంట్ పార్ట్స్ గ్రూప్ చేసుకునేడానికి. ఇది ఒక డివిజన్ ఉంది. అలాగే నాకు ఇంకొక డివిజన్ కూడా ఉంది. సో ఈ 2 డివిజన్స్ సపరేట్గా ఉన్నాయి. ఒకసారి మీరు అవుట్పుట్ కనుక చూస్తే ఇదిగోండి, ఇదొక డివిజన్, ఇదొక డివిజన్. సార్ సపరేట్గా వస్తున్నాయి, ఇది పారాగ్రాఫ్ లాగానే ఉంది అనుకోకండి, ఎందుకంటే పారాగ్రాఫ్ ఈజ్ డిఫరెంట్. మీకు విత్ మార్జిన్ వస్తుంది. ఒకసారి చూస్తారా ఒకసారి డివిజన్కి పారాగ్రాఫ్కి ఉన్న డిఫరెన్స్? నేను నెక్స్ట్ కాంపోనెంట్కి నెక్స్ట్ డివిజన్కి అంటే కంటెంట్కి నేను పారాగ్రాఫ్ అప్లై చేయగానే టాప్ మార్జిన్ వచ్చింది మీకు ఇక్కడ పైన. దీనికి ఆ టాప్ మార్జిన్ లేదు, ఈ డివిజన్కి టాప్ మార్జిన్ లేదు, పైన ఉన్న డివిజన్కి టాప్ మార్జిన్ లేదు. సో దీన్ని కూడా మీరు పారాగ్రాఫ్గా మారిస్తే అప్పుడు దీనికి కూడా పైన టాప్ మార్జిన్ వచ్చింది. ఓకే, రైట్. సో అలాగా మీరు పారాగ్రాఫ్కి డివిజన్కి ఈ డిఫరెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజనల్ డిఫరెన్స్ చెప్పాలి. దీని క్వశ్చన్ అడుగుతాడు, గ్యారంటీగా అడుగుతారు ఇలాంటి క్వశ్చన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పారాగ్రాఫ్ అండ్ డివిజన్? రెండు చేసే పనులు ఒకటేలాగా ఉంటాయి కదా అని మీరు నాంచకండి. ఏది దట్ ఈజ్ యునో బాగుంటుంది పారాగ్రాఫ్ వాడుకుంటే, ఇట్లాంటి ఆన్సర్లు చెప్పకండి. ఓకే, సో దెర్ ఈస్ అ మార్జిన్ possible with the available in the paragraph and there is no margin in the division, default margin. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే యాక్చువల్గా క్యాస్కేడింగ్ అనే విషయంలో డివిజన్కి పారాగ్రాఫ్కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, నేను ఆ విషయంలో నేను అప్రిషియేట్ చేయాల్సింది W3 స్కూల్స్ని. సార్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా చదువుతున్నారో W3 మన సిఎస్ఎస్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, మీరు ఇంకొద్దిగా చదివితే పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్ని చాలా క్విక్గా మీరు రిజాల్వ్ చేయొచ్చు. ఓకే, ఎందుకు అట్లా అంటున్నానంటే మనము ఇంప్రెస్ చేయడానికి మనకు ఒక టైం కావాలి. అది మీరు సిఎస్ మన దీంట్లో కూడా చేసుకోవచ్చు. 1 సెకండ్. డివిజన్ HTML లోపల బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్, డివిజన్ అనే ఎలిమెంట్ గురించి నాకు కావాలి. ఓకే, ఇక్కడ పూర్తిగా మీనింగ్ ఇవ్వలేదు, కానీ దీంట్లో బాగా ఇచ్చాడు ఇంతకు ముందు, దీన్ని తీసేసాడా ఏంటి? యాక్చువల్గా ఇది సిఎస్ క్యాస్కేడెడ్ అవుతుందా కాదా అని కూడా చెప్తుంది అనమాట డివిజన్. సరే ఓకే, పారాగ్రాఫ్ గురించి చూద్దాం, లేకపోతే నేనే ఇస్తాను.
ఇక్కడే ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు. యాక్చువల్గా బ్రౌజర్ ఆటోమేటికలీ యాడ్ ఎ సింగిల్ బ్లాంక్ లైన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అని అంటుంది. బేసికలీ దట్ ఈస్ అ మార్జిన్, దట్ ఈస్ ఓకే. కానీ ఇంకా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దానికి ఇన్హెరిటెన్స్ ఉంటుందా ఉండదా అని సిఎస్ఎస్ విషయంలో. దీన్ని మనం ఎక్కడ చూడటం, నేను టైం వేస్ట్ చేయకుండా నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా మెన్షన్ చేశాడు. సిఎస్ఎస్ లో ఇన్హెరిట్ అనే ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీలో ఉండే డిఫరెన్సెస్ ని బాగా చెప్పాడు అనమాట ఇక్కడ. ఓకే, సో నేను దాన్ని చెప్తాను, దాన్ని ఎక్కడ నేను చూసాను అనేది నాకు గుర్తు రావట్లేదు, కానీ ఐల్ టీచ్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ డిఫరెన్స్ ఈస్. చాలా బాగుంటుంది. ఇన్హెరిట్ ప్రాపర్టీ ఉంటుందా పారాగ్రాఫ్ కి లేదా, అలాగే దాని మార్జిన్ ఎంత, దాని ప్యాడింగ్ ఎంత, ఇవన్నీ కూడా ఒక చోట మెన్షన్ చేశారు. మీరు అంత డీటెయిల్డ్గా వెళ్ళండి. ఒకసారి మనం ఆన్సర్ ఇచ్చాము అని అంటే అంత డీటెయిల్డ్గా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు. ఓకే, బట్ నేర్చుకునే వాళ్ళు ఫ్రెషర్స్ మీరు ఎక్కువ డీటెయిలింగ్కి వెళ్ళకండి. మీరు ఎక్కువ విషయాలు తెలుసుకుని ఎక్కువ సార్లు ఇంప్లిమెంట్ చేయండి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ వేరు, మీకు నేను ఇచ్చే సజెషన్, ఫ్రెషర్స్కి ఇచ్చే సజెషన్ వేరు. ఫస్ట్ ఫ్రెషర్స్ హారిజాంటల్ గా ఏమేమి ఉన్నాయో అన్ని చూడాలి. చూసిన తర్వాత ఒక్కొక్క దానికి వెళ్ళండి. దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు ఫాలో. ఓకే, అంతేగాని మీరు ఒకటి పట్టుకుని కీప్ ఆన్ డూయింగ్, కీప్ ఆన్ ప్రెస్సింగ్ అనుకోకండి. ఓకే గైస్, సో వేర్ వీఆర్, యా, ఇక్కడ నేను ఇంకొక చిన్న డిఫరెన్స్ చూపించేసి వెళ్ళిపోతారు, స్టాప్ చేస్తాను ఈ రోజుకి. డివిజన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు D3. The division ID is equal to D4. ఓకే, సో ఇప్పుడు నాకు D1 కి D3 కి D4 కి సేమ్ స్టైల్ అప్లై చేయాలి. అంటే ఎలా అప్లై చేస్తాం? మళ్ళీ నాకు అక్కడ రిపిటేషన్ అవుతుంది. ఏమని? D1 కి హ్యాష్ D3 కి సేమ్ స్టైల్. ఇప్పుడు ఇక్కడ ఏం రాశానో అదే స్టైల్ నేను అక్కడ అప్లై చేయాలి. హ్యాష్ D4 కి సో ఐఎమ్ రిపీటింగ్ థింగ్స్ కదా, మళ్ళీ రిపీట్ అవుతుంది కదా కోడ్. సో అలా కాకుండా ఏం చేయొచ్చు అని అంటే ఇంకొక సెలెక్టర్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రూపింగ్ సెలెక్టర్. మనం ఎన్నిసార్లు రాయనవసరం లేదు. D1 హ్యాష్ D2 హ్యాష్ D3 అని మనం మెన్షన్ చేసుకోవచ్చు. సారీ, D2 కాదు, D4 కదా, సీక్వెన్స్ ఏదన్నా కానీ. సార్ సేమ్ రిజల్ట్ సేమ్. సో ఇన్ ద ఫ్యూచర్ మనకి ఇంకొక డివిజన్ ఏదన్నా వచ్చింది ఎక్కడైనా, దానికి కూడా సేమ్ స్టైల్ అప్లై చేయాలంటే ఇక్కడ జస్ట్ కామా పెట్టేసుకుంటే సరిపోతుంది. సారీ, ఇది హ్యాష్ కామా. కానీ సరే ఎన్ని అని పెడతాం ఇట్లా ఇన్స్టెడ్. దిస్ ఈస్ నాట్ ద రైట్ వే. అక్కడ ఐడి ఎలాగో క్రియేట్ చేస్తున్నాము, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఆ ఐడిని మెన్షన్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, ఎప్పుడైతే రిపీటెడ్ గా సేమ్ స్టైల్ ని మనం మోర్ దాన్ వన్ ఎలిమెంట్ కి పెట్టాలనుకుంటున్నామో, బట్ ఐడీస్ ని గ్రూప్ చేయడం కాదు. ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద వెబ్సైట్ ఉంది, దాంట్లో మీకు 400-500 డివిజన్స్ ఉంటే ఆ డివిజన్స్ అన్నిటిని తీసుకొచ్చి కామాగా పెట్టుకుంటారా? లాస్ట్ డివిజన్ ఏది క్రియేట్ చేశాము అని మనం ఎక్కడైనా పేపర్ మీద రాసుకుంటామా? ఐడీస్ క్రియేట్ చేయడం అనే ప్రాసెసే వేస్ట్. అసలు ఐడి అనేది క్రియేట్ చేయడం ఓన్లీ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్స్ కోసం అవసరం ఉండాలి తప్ప మనము జనరల్ గా ఐడి తోటి ఏ వర్క్ చేయకూడదు బేసిక్ గా. ఓకే, ఎనీవేస్, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ హౌ డు ఐ డూ ఇట్ అంటే, సో సేమ్ థింగ్ ని నేను మోర్ దాన్ వన్ ఎలిమెంట్ కి నేను అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని నేను ఒక క్లాస్ గా డిఫైన్ చేస్తాను. డాట్
మై బార్డర్ లేకపోతే మై మై క్లాస్ ఏదో ఒకటి ఇలా చేసుకున్నాను. సో దీనివల్ల యూజ్ ఏంటి? ఇప్పుడు మై క్లాస్ అని నేను డాట్ అని పెడితే దట్ ఇట్ రిఫర్స్ సేస్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ ద క్లాస్. ఓకే, సో దీంతో మనకు వచ్చేది ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు మై క్లాస్ని నేను డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఏ ఎలిమెంట్స్కి నేను అప్లై చేయాలనుకుంటున్నాను ఆ ఎలిమెంట్స్కి అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు D1కి కావాలి, సో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మై క్లాస్. సేమ్ క్లాస్ని నేను దీనికి కూడా అప్లై చేయొచ్చు, D4కి కూడా. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మై క్లాస్. సేవ్ చేసి రిఫ్రెష్ చేసుకుంటే మనకి అవుట్పుట్ వస్తుంది. సో అదే క్లాస్ని నేను మోర్ దాన్ వన్ ఎలిమెంట్కి అప్లై చేశాను. డిఫరెన్స్ ఏంటి? ఐడీస్ తోటి డిఫైన్ చేస్తే ఆ స్టైల్ని కేవలం ఆ ఒక్క ఎలిమెంట్కి మాత్రమే అప్లై చేయొచ్చు ఆ స్టైల్ని. అదే క్లాసెస్ తోటి కనుక మీరు స్టైల్ని డిఫైన్ చేస్తే మోర్ దాన్ వన్ ఎలిమెంట్కి మీరు ఆ స్టైల్ని అప్లై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడ చేంజెస్ చేయాలి అనే దాని మీద నాకు అవసరం లేదు. అంటే నేను వెళ్ళి స్టైల్ షీట్ని మాడిఫై చేయాల్సిన పని లేదు. HTMLలో నాకు ఇంకొక డివిజన్ ఆ కైండ్ ఆఫ్ స్టైల్స్ తోటి కావాలి అని అనుకుంటే జస్ట్ ఐ జస్ట్ యూజ్ ద క్లాస్ ఇన్ టు దట్ డివిజన్. ఓకే, అయితే ఇదే ప్రాసెస్లో ఒక ప్రాబ్లమ్ని బ్యూటిఫుల్గా సాల్వ్ చేశారు. ఏంటా ప్రాబ్లం అంటే ట్విట్టర్, ఎస్పెషల్లీ ట్విట్టర్. ఇప్పుడు పెద్ద పెద్ద గొడవలు కూడా జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారో లేదో తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఒక గవర్నమెంట్ అండ్ ట్విట్టర్ రెండు ఫైట్ చేసుకుంటున్నాయి ఢిల్లీ హైకోర్టులో, ఢిల్లీ సుప్రీంకోర్టులోనో హైకోర్టులో మొత్తానికి. సో మేము కరెక్ట్గానే ఉన్నాం, మీరు ఇంతకు ముందు ఇచ్చిన లాస్ ప్రకారమే మేము నడుస్తున్నాం అని ట్విట్టర్ అంటది. డిస్క్లోజ్ చేయలేమని ట్విట్టర్ అంటది. నాన్ సెన్స్గా తయారవుతుంది. వీఆర్ బికమింగ్ డే బై డే దాన్ని ఏమంటారంటే కన్జర్వేటివ్ కంట్రీగా మారిపోతున్నాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎనీవేస్, దట్స్ అప్ టు యూ, చాయిస్ ఈజ్ యువర్స్. నా పాయింట్ ఏంటంటే ట్విట్టర్లో ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి ప్రాబ్లం అంటే బిగ్ డెవలపర్స్ ఉన్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 10 years బ్యాక్. ఆ డెవలపర్స్ వాళ్ళు ఏంటంటే పాపం టూ గుడ్. ఇన్ఫ్యాక్ట్ ఎవరికి నచ్చిన స్టైల్స్ వాళ్ళు రాసుకుని ఎవరి పేజ్ని వాళ్ళు డిఫరెంట్గా చూపిస్తున్నారు. సార్ అక్కడ ఉండేది ఒకటే పేజ్ కదంటే సెట్టింగ్స్ పేజ్ వేరుగా ఉంది, డాష్ బోర్డ్ వేరుగా ఉంది, అడ్మిన్ పేజ్ వేరుగా ఉంది. ఒక యూనిఫార్మిటీ అనేది లోపించింది. మన వాల్కి ప్రొఫైల్కి డిఫరెన్స్ కనపడుతుంది. సో ఒక యూనిఫామ్ స్టైలింగ్లోకి మనం తీసుకురావాలి అంటే ఏం చేయాలని వాళ్ళకి అనిపించినప్పుడు ఒక నెక్స్ట్ 10 days మనం ఏ వర్క్ చేయకుండా ఒక కామన్ స్టైలింగ్ని మనము క్రియేట్ చేసుకుని పెట్టుకుందాం. ఇన్ ద ఫ్యూచర్ మనం ఏది వాడాలన్నా ఆ స్టైల్ షీట్లో ఉన్న క్లాసెస్నే మనం అప్లై చేయాలి తప్ప ఓన్గా ఏ స్టైల్ రాయడానికి లేదు అని ముందు చెప్పేశారు వాళ్ళు. సో 1 week కూర్చుని ఆ స్టైల్ షీట్స్ అన్ని H1 ఎలా కనపడాలి దానికి ఒక స్టైల్ రాసేసారు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలాంటి ఫీచర్ కావాలి, ఇలా కనపడాలి అని అంటే దానికి ఒక క్లాస్ రాసుకున్నారు. సో ఆ క్లాసెస్ అన్నిటిని వాడుకుంటూ వచ్చారు ట్విట్టర్ వాళ్ళు. దాన్నే ట్విట్టర్ బూట్ స్ట్రాప్ అని అన్నారు. తర్వాత దానికి సపరేట్ INC ఇచ్చేసారు. ఓకే, సో ద పాయింట్ హియర్ ఈస్ ఈ ట్విట్టర్ బూట్ స్ట్రాప్ ఎట్లా పుట్టింది అని అంటే ఇలాంటి సపరేట్ క్లాసెస్ని క్లబ్ చేసుకుంటూ వెళ్ళారు. మీరు ఏది ట్విట్టర్ చూసుకుంటే అది బూట్ స్ట్రాప్ చూసుకుంటే అదే నథింగ్ బట్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు కొద్దిగా టైం ఉంది కదా ఈ రోజంతా, మీరు ఏం చేస్తారంటే ఈ బూట్ స్ట్రాప్ మీద క్లిక్ చేసి బూట్ స్ట్రాప్ 4కు వెళ్ళిపోండి, 3 వద్దు. దీంట్లో ఈ గ్రిడ్ వదిలేస్తే ఈ టైపోగ్రఫీ అని ఒకటి ఉంది. టైపోగ్రఫీ, కలర్స్, అవే ఉన్నాయి. వీటికి క్లాసెస్ ఇచ్చేసారు. అంటే ఇప్పుడు నేను నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బూట్ స్ట్రాప్ స్టైల్ షీట్స్ని నేను ఎలా యూజ్ చేసుకోవాలి అని అంటే ట్రై యువర్ సెల్ఫ్ అని క్లిక్ చేసి యూ నీడ్ నాట్ టు కాపీ ఆల్ దీస్ థింగ్స్, యూ జస్ట్ కాపీ ఓన్లీ దిస్ మచ్, లింక్ REL ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో. యొక్క bootstrap.min.css ఇది ఒక్కటే కాపీ చేయండి, ఇవి కిందది అవసరం లేదు మీకు.
సో ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను లింక్ స్టైల్ షీట్స్, ఇవి తీసేస్తున్నాను లింక్. సరే మీ ఇష్టం, మీరు ఎలా ఉంచినా పర్లేదు. బెటర్ టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్, ప్లీజ్ రిమూవ్ దెమ్. ఓకే, నేను ఈ H1 కూడా తీసేస్తున్నాను, మీ ఇష్టం ఉంచుకోండి. సేవ్ అప్లై చేయగానే ఈ బూట్ స్ట్రాప్ క్లాసెస్, బూట్ స్ట్రాప్ స్టైల్ షీట్లో ఈ H1కి కూడా సపరేట్గా ఒక స్టైల్ ఉంది. సో అది కూడా మీకు పారాగ్రాఫ్కి ఒక సపరేట్ స్టైల్ ఉంది, అదంతా అప్లై అయిపోతుంది. అప్లై అయిపోయి ఇలా కనపడుతుంది. అయ్యో మై డివిజన్స్, ఆగండి చూపిస్తాను. సో ఇప్పుడు మీరు సిఎస్ఎస్ ఈజ్ అమేజింగ్ అని ఉంది కదా, దీన్ని నాకు ఇలాగ డిస్ప్లే చేయాలంటే ఎలాగా? సార్ కంగారు పడకండి, కాంప్లెక్స్గా ఉంది అని అనుకుంటే నాకు చెప్పండి. ఇప్పుడు ఈ సైజులో డిస్ప్లే చేయాలనుకోండి, ఆల్రెడీ bootstrap.min.css లో ఆ స్టైల్స్ ఉన్నాయి, ఆ క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాస్ని తీసుకొచ్చి ఇప్పుడు నేను ఈ హెచ్1కి అప్లై చేస్తాను. సార్ ఆల్రెడీ దీంట్లో ఆ క్లాసెస్ అన్నీ ఉన్నాయి, సో ఆ క్లాసెస్ అన్నీ మనకు లోడ్ అవుతాయి. సో జస్ట్ ఇప్పుడు నేను ఆ క్లాస్ తీసుకొచ్చి దీనికి అప్లై చేయాలి. ఎలాగా? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లే, నాకు తెలియదు ఇదేంటి display1 డాట్ ఉంది కదా అంటే క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు డాట్ అని ఉంటుంది, కానీ మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం డాట్ పెట్టబాకండి. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు display1. యా, చూసారా పెద్దగా కనపడింది. ఇలాగా మీరు ఎన్ని క్లాసెస్ని అప్లై చేయడం మీకు వస్తే అంత ప్రొఫెషనల్ అయిపోయినట్టు. మీరు ఎన్ని క్లాసెస్ని మీరు ఓన్గా క్రియేట్ చేయడం మీకు వస్తే అంత మీరు క్రియేటివ్ అయిపోయినట్టు. ఓకే, సో మనం రెండు చేద్దాం. బూట్ స్ట్రాప్ త్రూ మీరు మజా ఎంజాయ్ చేయండి. అంటే అరే ఈ క్లాస్ అట్లా అప్లై చేస్తే భలే అయిపోయింది, అరే ఇది అలా అప్లై చేస్తే భలే అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ హెచ్1కి కలర్ నాకు రెడ్గా కావాలి. కలర్ ఈజ్ ఈక్వల్ టు డేంజర్ అని అన్నాను అనుకోండి, దానికి ఒక సారీ కలర్ కాదు క్లాస్ కదా, సారీ ఒక డేంజర్ అని ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ అప్లై చేశాను అనుకోండి, అరే ఐఎమ్ సారీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ టెక్స్ట్ డేంజర్. నేను ఏదో తప్పు క్లాస్ రాస్తున్నాను, దీనికి టైపోగ్రఫీలో ఉంటుంది అనమాట. 1 సెకండ్, కలర్స్ టైపోగ్రఫీ కలర్స్ మనం నిన్నదే రాశాను కదా, టెక్స్ట్ డేంజర్, ఇదిగోండి. అదేంది రెడ్ కలర్లో రావాలనుకుంటే ఇది ఒక కామన్ కలర్ అనమాట. మీరు ఎక్కడ ఈ కలర్ అంటే మీ పేజ్ మొత్తంలో ఇదే కలర్ అప్లై అవుతుంది మీకు. సో ఇలాగ మీరు క్లాసెస్ని అప్లై చేస్తూ మీరు మోడిఫికేషన్స్ అంటే ఒక పేజ్ని మోడిఫై చేస్తూ రండి. ఎన్ని క్లాసెస్ని అప్లై చేస్తే అన్ని క్లాసెస్ అప్లై చేయండి, ఊరికే అప్లై చేయండి. ఇక్కడ దీనివల్ల మీకు వచ్చే నష్టం లేదు కదా, మీ కంప్యూటర్ అయితే ఖరాబ్ కాదు కదా. కాబట్టి మీరు మ్యాక్సిమం ఈ క్లాసెస్ అన్నిటినీ, ఈ టేబుల్ క్లాసులు, దీన్ని ఎలా అప్లై చేయొచ్చు, గ్రిడ్ జోలికి వెళ్ళకండి. వెళ్తే ఓకే, నేను చెప్తాను, నేను ఎలాగో నేను డిస్కస్ చేస్తాను ఇవన్నీ కూడా. కాకపోతే మీరు మ్యాక్సిమం క్లాసెస్ని అప్లై చేసినప్పుడు దాంట్లో జరిగే చేంజెస్ని చూసి ఎంజాయ్ చేయండి అంటున్నా నేను. ఓకే, అరే భలేగా చేంజ్ అవుతుంది, ఇలా పెడితే ఇలా క్లాస్ అప్లై చేస్తే అలా అవుతుందా, ఓహో బాగుంది. మీరు దాన్ని ఎంజాయ్ చేసినప్పుడే యూ విల్ బి ఫైండింగ్ అవుట్ బ్యూటీ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఈ వీడియోస్ చూసిన వాళ్ళు కానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఇప్పటి వరకు నేను అన్ని ఫ్రీలోనే ఉంచాను, అన్ని ఓపెన్గానే యూట్యూబ్లో ఉన్నాయి. బట్ ఫ్రమ్ ద నెక్స్ట్ క్లాస్ మండే నుంచి మీకు క్లాసెస్ ఓపెన్లో ఉండవు. ఓకే, లింక్ మారుతుంది. సో దోస్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ద క్లాస్, ఓకే ప్లీజ్ కాల్, ఈ నెంబర్కి కాల్ చేయండి, ఖచ్చితంగా కాల్ చేయండి. సార్ మళ్ళీ నేను లింక్ని స్టాప్ చేయడం ఇవన్నీ నాకు నచ్చవు, మళ్ళీ మీరు పర్సనల్గా అడగడం నాకు పెద్దగా బాగా అనిపించదు. సో పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ 9059
868766. ఈ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి చెప్పండి. ఐ మీన్ చెప్పండి అని కాదు, ఓకే, దీని తర్వాత ఉండే ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేసేసేయండి. ఓకే, లింక్ ఓపెన్గా ఉంటుంది, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద రిమైనింగ్ ఫార్మాలిటీస్ టు బి కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి క్లాస్లో 12 మెంబర్స్ ఉన్నారు. ఐ థింక్ 4 వీఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్ దట్ ప్రాసెస్. రిమైనింగ్ ప్లీజ్ డూ ద వర్క్. ఓకే, థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ ఇంకొక క్లారిటీ ఇవ్వాలి మీకు. ద క్లారిటీ ఈజ్, నేను సిఎస్ఎస్ మీకు ఇంకొక 3 days చెప్తాను. నెక్స్ట్ ఐ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ సెలెక్టర్స్. నాట్ ఈవెన్ 3 days, 2 days చెప్తాను. మీకు మెయిన్గా లేఅవుట్స్ గురించి నేను డిస్కస్ చేయాలి. ఆ లేఅవుట్స్ అంటే ఫ్లెక్స్ బాక్సెస్ కానీ, బాక్స్ మోడల్ కానీ, గ్రిడ్స్ కానీ, ఇవి ఎలా వర్క్ చేస్తాయి అని చెప్పడానికి నేను ఒక 2 days తీసుకుంటాను. దాని తర్వాత అంటే ఫ్రమ్ థర్స్డే or sorry, from Wednesday I will start, that is 23rd June I will start the JavaScript. Okay, thank you for listening to me. Okay, please call the number and let me know anything. No, we don't have class on Saturday. ఈ సాటర్డే సండే అయితే లేదండి. నేను నెక్స్ట్ వీక్స్ ప్లాన్ చేస్తున్నాను. ఐఎమ్ ఆన్ వర్క్ యాక్చువల్గా. ఓకే, నేను వర్క్లో ఉన్నాను. ఈ వర్క్ అయిపోయిన తర్వాత నేను ఫ్రీ చూసుకుని చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. We'll see you on Monday. Thank you. Bye.